దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ వివాదం హాట్ టాపిక్ గా మారింది. ప్రతిరోజు ఇదే ఇష్యూతో టీడీపీ వర్సెస్ వైసీపీ వార్ కొనసాగుతోంది. సైకిల్ పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. అయితే ఇప్పటిదాకా కేవలం కొంతమంది మధ్య మాత్రమే కొనసాగిన ఈ మాటల యుద్ధం కాస్త ఇప్పుడు పార్టీ అధినేతల వరకు వచ్చింది. ఇదిలా ఉంటే నిన్న తిరుమల వెళ్లాల్సిన మాజీ సీఎం జగన్ అనూహ్య రీతిలో పర్యటనను రద్దు చేసుకోవడం రాజకీయంలో చాలా తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ చర్చనీయాంశానికి సంబంధించి మన చర్చ. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. సో ఇవాళ మన చర్చలో పాల్గొనడానికి ఉప్పాల లక్ష్మణ్ గారు ఉన్నారు, విశ్లేషకులు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. అలాగే బాలా గురుస్వామి గారు ఉన్నారు, టీడీపీ నాయకులు. షేక్ సైదా గారు, కాంగ్రెస్ నాయకులు. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ నాయకులు. సో మనం చూస్తూనే ఉన్నాం. ఫస్ట్ మనం అందరికీ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. గుడ్ మార్నింగ్. సో ఫస్ట్ వైసీపీతోనే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఎందుకు వాళ్ళు తిరుమల వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు, ఎందుకు రద్దు చేసుకున్నారు, అలాగే అంటే డిక్లరేషన్ ఇవ్వాలనా, లేకపోతే హిందూ సంఘాల ఆగ్రహ జ్వాలలకు భయపడా, లేకపోతే చంద్రబాబు నాయుడుకు భయపడా, దేనికి ఎందుకు రద్దు చేసుకున్నారు, ఎందుకు డీటెయిల్స్ చెప్పాలి. ముందుగా బీఆర్కే న్యూస్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు రాష్ట్ర ప్రజలకి శుభోదయం. సో ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఈరోజు వెంకటేశ్వర స్వామికి శనివారం చాలా ప్రియమైన రోజు. అట్లనే ఇక విషయానికి వస్తే ఒక చిన్న శ్రీశ్రీ గారు నాడెప్పుడో చెప్పిన ఒక చిన్న మాట చెప్పి మీకు మొదలెడతాను. చెప్పండి. నాడు గుడిలోకి అందరినీ రానిచ్చి ఉన్నట్లయితే ఈ రోజు ఈ దేశంలో వేరే మతం ఉండేది కాదు. నాడు బడిలోకి అందరినీ రానిచ్చి ఉన్నట్టయితే ఈ రోజు ఈ దేశంలో వేరే కులం ఉండేది కాదు. అట్లనే గుడిలోకి రావడానికి శ్రీ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పలాని వ్యక్తులు రావాలి, పలాని వ్యక్తులు రాకూడదు అని చెప్పేసి ఈ అన్టచబిలిటీ అనేది గత పురాణాల కాలంలో ఉండబట్టే వాటన్నిటిని పోగొట్టడానికి ఎంతో మంది పోరాట యోధులు, సంఘ సంస్కర్తలు తయారయ్యి వీటన్నిటిని తీసుకొచ్చి అసలు మన భారతదేశం ఎక్కడికి వెళ్తుంది, పలాని వాళ్ళు రావాలి, పలాని వాళ్ళు రాకూడదు అని చెప్పేసి మాట్లాడటం. ఇదా హిందూ మతం మనకు నేర్పిన సిద్ధాంతం, ఇదా హిందూ మతం మనకు నేర్పిన, హిందూ ధర్మం మనకు చెప్పిన ఔదార్యం. అలానే చెప్పుకుంటూ పోతే ఒకవేళ వాళ్ళు చెప్పేదే నిజమైతే, డిక్లరేషనే ఇచ్చి ఖచ్చితంగా రావాలి అన్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో అధికారంలో ఉండగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 4 సార్లు దేవస్థానానికి వెళ్ళారు, తిరుమల తిరుపతి దేవస్థానానికి. అప్పుడేమైంది ఈ డిక్లరేషన్? అట్లానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ దేవదేవుడికి 4 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించారు. అప్పుడేమైంది ఈ డిక్లరేషన్? సరే, జగన్మోహన్ రెడ్డి గారి విషయం అట్లా పెడదాం. తన ఫ్రెండ్ తో బాప్టిజం తీసుకొని రష్యన్ చర్చిలో మోకాళ్ళ మీద వంగి దేవుడికి నమస్కారం చేసి మొక్కిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు హిందూ భార్యలని వదిలేసి క్రిస్టియన్ భార్యను చేసుకొని తన కుమార్తెకి క్రిస్టియానిటీ పేరు పెట్టి ఆయనకి డిక్లరేషన్ అవసరం లేదా? ఆయన డిక్లరేషన్ ఇవ్వాల్సిన పని లేదా? స్పెసిఫిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే డిక్లరేషన్ ఇవ్వాలా? ఇక చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి పటం పట్టుకొని ఆ దేవాలయానికి వెళుతూ కాళ్ళకి బూట్లు వేసుకొని వెళ్లే చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలి? తండ్రి చనిపోతే హిందూ ధర్మం ప్రకారం తండ్రి చనిపోతే పెద్ద కొడుకు కర్మ చేయాలి. ఆ హిందూ ధర్మ ఆచారాలు కూడా పాటించని చంద్రబాబు నాయుడు గారు తన తండ్రికి కర్మ చేశారా? తన తండ్రికి కర్మ చేశారా? చేయలేదు. ఆయన వెంకటేశ్వర స్వామి పట్టం పట్టుకొని బూట్లు వేసుకొని ఏకంగా దేవాలయానికి వెళ్తారు. అట్లనే బూట్లు వేసుకొని టెంకాయ కొడతారు, దానికి ప్రశ్నలు ఉండవు. అట్లనే ఇక్కడ వీటన్నిటి ఒక ఎత్తు అయితే, అసలు ఈ ఇష్యూ బిగిన్ అయింది ఆ ప్రసాదం విషయంలో బీప్టాలో కలిపారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేయటం వల్ల. దానికి ఇంతవరకు ఏమన్నా చర్యలు తీసుకున్నారా? ఎవరినైనా ఎక్కడైనా ఎఫ్ఐఆర్ నమోదైందా? ఎవరినైనా కస్టడీలోకి తీసుకున్నారా? ఆ విషయాన్ని పరిష్కరించిందా ఈ ప్రభుత్వం? పరిష్కరించకపోగా డిప్యూటీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు పరిష్కరించకపోగా సంప్రోక్షణ చేస్తాము,
మెట్ల పూజలు చేస్తాము, అంటే వేషాలు వేసుకుంటాము, పాలనలో మాలేసుకొని చెప్పులతో నడుస్తాము. Yes. ఇవన్నీ చెప్తే హిందూ ధర్మం గురించి వీళ్ళు చెప్పాలి, మేము వినాలి. తరతరాలుగా కొన్ని యుగాలుగా శ్రీ అంటే దేవదేవుడు వైసీపీ పాలనలో వెంకటేశ్వర స్వామి గురించి, హిందూ టీడీపీ వాళ్ళు మతం చెప్పేది గురించి, ఏంటంటే హిందూ వైసీపీ ధర్మం పాలనలో గురించి ఇప్పుడు పుట్టింది భ్రష్టు కాదమ్మా. పట్టించారంట, పాప ప్రక్షాళన చేస్తున్నామని చెప్పేసి. వీళ్ళ నిర్ధారించేది హిందూ మతం గురించి. ఉమ్, అసలు వీళ్ళ హిందూ మతస్థులు ఎలా ఉండాలి, హిందూ దేవాలయాలకి ఎవరు ఎలా వెళ్ళాలనేది నిర్ధారించేది వీళ్ళ. అంటే వీళ్ళు చెబితే వినాలా మేము? ఉమ్, డిక్లరేషన్ చేసేది వీళ్ళ. డిక్లరేషన్ చేసే అధికారం అసలు వీళ్ళకు ఉందా? వీళ్ళు ఆచరిస్తున్నారా హిందూ ధర్మం గురించి? ఉమ్, వీళ్ళు ఆచరిస్తున్నారా హిందూ మతం గురించి మాట్లాడటానికి? ఇక్కడ ఏంటంటే ఒకటేనమ్మా అర్థమైన విషయం, ప్రజలందరికీ అర్థమైన విషయం, అందరికీ తెలిసిన విషయం, అన్ని పార్టీలకి తెలిసిన విషయం ఒకటి ఉంది. ఒకటే, ఏమైంది స్టీల్ ప్లాంట్ అంటే ప్రసాదం ఎత్తుతారు, ఏమైంది 750 సీట్లు అంటే ప్రసాదం ఎత్తుతారు, ఏమైంది 33,000 మహిళల మిస్సింగ్ కేసు అంటే ప్రసాదం ఎత్తుతారు, ఏమైంది సుగాలి ప్రీతి కేసు అంటే ప్రసాదం ఎత్తుతారు, ఏమైంది విజయవాడ వరద బాధితుల సహాయం అంటే ప్రసాదం ఎత్తుతారు, ఏమైంది సూపర్ 6 అంటే ప్రసాదం ఎత్తుతారు, ఏమైంది అమ్మఒడి అంటే ప్రసాదం ఎత్తుతారు, ఏమైంది 3 సిలిండర్లు అంటే ప్రసాదం ఎత్తుతారు, ఏమైంది ఉచిత బస్సు అంటే ప్రసాదం ఎత్తుతారు, ఏమైంది ముచ్చుమర్రి కేసు అంటే ప్రసాదం ఎత్తుతారు, ఏమైంది ఈ రాష్ట్రంలో బాలికల మీద దాడులు అంటే ప్రసాదం ఎత్తుతారు, ఏమైంది గుడ్లవల్లేరు కేసు అంటే ప్రసాదం ఎత్తుతారు, ఏమైంది వెలగలేరు గేట్ల కేసు అంటే ప్రసాదం ఎత్తుతారు, ఏమైంది బోట్ల కేసు అంటే ప్రసాదం ఎత్తుతారు. పోనీ ఏమైంది ప్రసాదం కేసు అని అడిగితే ఇప్పుడు డిక్లరేషన్ ఎత్తుతారు. టీడీపీ అంటే టాపిక్ డైవర్షన్ పార్టీ. వాళ్ళు చేసిన ఆరోపణలే నిరూపించండి అంటే తిప్పుకో టాపిక్ ఎత్తారు. డైవర్షన్ చేయడానికా మీకు పరిపాలన ఇచ్చింది ప్రజలు? డిప్యూటీ సీఎం చేసింది, సీఎం చేసింది సంప్రోక్షణ చేయడానికి, ముత్తైదుల మెట్ల పూజలు చేయడానికా? పరిపాలన చేయడానికమ్మా, న్యాయం చేయడానికి, చర్యలు తీసుకోవడానికి, ఎవరు తప్పు చేయకుండా చూడటానికి మీకు పరిపాలన ఇచ్చింది. అందుకు హిందూ ప్రజల్ని రెచ్చగొట్టి ప్రోవోకేట్ చేస్తూ మీరందరూ ఏం చేస్తున్నారు, మీకు కోపాలు రావా, మీరు దాడులు చేయరా అని మాట్లాడటానిక? హిందూ ధర్మం నేర్పింది అదే వీళ్ళకి. హిందూ ధర్మంలో ఇది చెప్పారా? టీడీపీ నాయకులు వారితో మాట్లాడదాం ఒకసారి. మీరు కొత్తగా వాళ్ళకి నామకరణం కూడా చేశారు, టీడీపీ వాళ్ళకి టాపిక్ డైవర్ట్ పార్టీ అని చెప్పేసి, డైవర్షన్ పార్టీ అని చెప్పేసి. సో బాలగురు స్వామి గారితో మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారిని కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ దమ్ముంటే 4 శ్లోకాలు మేము చదువుతాం. 4 శ్లోకాలు హిందూ ధర్మం గురించి, ఆ వెంకటేశ్వర స్వామి గురించి చదవమని చెప్పండి. ఎవరు హిందూ ధర్మం గురించి మాట్లాడతారో, ఎవరు హిందూ ధర్మమో తెలిసింది. అంటే పవన్ కళ్యాణ్ గారి స్టడీ గురించి, పవన్ కళ్యాణ్ గారి జ్ఞానం గురించి ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? చంద్రబాబు నాయుడు గారు ఆచరించే విధి విధానాల గురించి, చంద్రబాబు నాయుడు గారు ఏం చేసింది ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? వీళ్ళు హిందూ ధర్మం గురించి మాట్లాడితే ఈ దేశ ప్రజలు హిందూ ధర్మం మొత్తం వాళ్ళు చెప్పిన, అసలు వీళ్ళ ఒకరిని హిందూ ధర్మం అని చెప్పే అర్హత వీళ్ళకు ఉందా? అయినా ఒకటి మా నాయకులు ఒకటి చెప్పారు. ఏందో చెప్పనా? నా మతం మానవత్వం. దమ్ముంటే రాసుకోండి. ఆ మానవత్వానికి కూడా చాలా క్వశ్చన్స్ తిరుగుతున్నాయి, తర్వాత చెప్తారు. కానీ ఫస్ట్ అయితే మీరు టీడీపీకి ఒక నామకరణం చేశారు, ఆ పార్టీకి చెందిన నాయకులు ఉన్నారు, వారిని అడుగుదాం. సో బాలగురుస్వామి గారు, సో వైసీపీ నాయకులు మీకు ఒక నామకరణం చేశారు. టీడీపీ పార్టీ కాదంటే మీది, తెలుగుదేశం పార్టీ కాదు, టాపిక్ డైవర్షన్ పార్టీ అని చెప్పేసి. సో మొత్తానికి చాలా క్వశ్చన్స్ అయితే వేశారు వైసీపీ నాయకులు. అసలు ఏమన్నా అడిగితే కేర్ ఆఫ్ లడ్డు దగ్గరకు తీసుకొస్తున్నారు. అలాగే పవన్ కి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ లేవనెత్తారు. దాని అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీరు. థ్యాంక్ యూ మేడం. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, బీఆర్కే వీక్షకులకి అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే పాపం వెంకటేశ్వర రెడ్డి గారు
రాత్రి అంతా బట్టి పట్టినట్టున్నాడు, చాలా కష్టపడి వచ్చి చెప్పాడు. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు అడిగిన వాటి అన్నిటికీ నేను సమాధానాలు చెప్తాను, మీరేమి పాపం. నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా. కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు.